తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పశువులకు మార్చి 10వ తారీఖు నుండి ఏప్రిల్ 9 వరకు ఉచిత కాలిగుంటు వ్యాధి నిరోధక టీకాలు ఇంటింటికి వెటర్నరీ డాక్టర్స్ వెళ్లి పశువులకు టీకాలు అందించే కార్యక్రమం ప్రారంభించిన సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్. డాక్టర్ రాజశేఖర్ గారు మాట్లాడుతున్నారు. శాసనసభ్యులు మేడం గారికి, అట్లానే మా టీవీఎస్ గారికి, పెద్దలందరికీ నమస్కారం అండి. అయితే ఈ గాలికుంటి వ్యాధి అంటే ఇది 8వ రౌండ్ వ్యాక్సినేషన్ నడుస్తుందండి. గాలికుంటి వ్యాధి అనేది దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే నోట్లో కాళ్ళల్లో పుండ్లు పడిపోతాయి. అట్లనే ఆ నోట్లో పుండ్లు పడడం వల్ల ఆ పశువు అనేది మేత మేయడం తగ్గిస్తుంది. దాని ద్వారా పాల దిగుబడి కూడా తగ్గిపోతుందండి. సో ఇది ఒక ప్రొడక్షన్ డిసీజ్ అన్నమాట. పశువులకి అంటే మరణాలు ఏమి పెద్దగా సంభవించకపోయినా కూడా రైతులు అపారంగా నష్టపోతున్నారని చెప్పి మన భారత ప్రభుత్వం వారు అట్లనే తెలంగాణ ప్రభుత్వం వారు ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి 4 నెలలు వయసు మించిన ఆవులకి గేదెలకి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది 8వ రౌండ్ నడుస్తుందండి. దీనికి అందరూ సహకరించి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పురంధర్ సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గ్రామంలో మన జిల్లాలోని ఈ చికిత్సా శిబిరాన్ని అంటే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని గాలికుంటి వ్యాధి రాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఈ రోజు నుండి 10వ తారీఖు మార్చి నుండి 9వ తారీఖు ఏప్రిల్ వరకు నెల రోజుల పాటు గ్రామాన తిరిగి టీకాలు వేయడం కోసం ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఆహ్వానితులైన మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి రాగమయ్య గారికి, అలాగే ఈ గ్రామ సర్పంచ్కి, ఈ వేదిక మీద ఉన్న ఇతర అధికారులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ పెద్దలకు, రైతులకు అందరికీ నా నమస్కారం. పత్రికా విలేకరులు అందరూ కూడా నా నమస్కారం. ముఖ్యంగా ఈ వ్యాధి ప్రబలితే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయో ప్రజలకు, రైతులకి చాలా తెలుసు, అందరికీ తెలుసు. ఈ వ్యాధి గురించి నోట్లో కానీ కాళ్ళగిట్టల్లో కానీ పుండ్లు ఏర్పడి అన్నవాహిక లోపల కూడా పుండ్లు ఏర్పడి ఆహారం తినక నీరసించి పశువు యొక్క ఆరోగ్యాన్ని కోల్పోయి పాలిచ్చే పశువులైతే పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. అలాగే పనిచేసే జంతువుల్లో పని చేయలేక సామర్థ్యం అవి కోరుకోవాలంటే 6-7 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ మొట్టమొదటిసారి నేను ఇలాగా గాలికుంటు వ్యాధి నివారణ కానీ వెటర్నరీ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం అనేది మొట్టమొదటిసారి. వీటికి కూడా ఇంత బాధలు ఉంటాయి, ఇంత జ్వరాలు వస్తాయని నాకు ఈరోజు అర్థమవుతా ఉంది. ఇన్ని డౌట్లు ఉంటాయి అనేది. ముఖ్యంగా మన జీవితంలో ఈ పశువులతోటి అనుబంధం అనేది రైతులనే కాదు, మేము కూడా లేవగానే కాఫీ తాగాలన్నా పాలు తాగాలన్నా ఏదైనా కూడా అవే కావాలి. మన జీవితంలో కూడా మన ప్రధాన ఆదాయ వనరు కూడా మనకి గేదెలు, ఆవుల నుంచి వచ్చే పాల ఉత్పత్తులు కూడా కనుక రైతులకి ప్రత్యేక అనుబంధం ఉంటుంది వాటికి మనం ఈ వ్యాధులు రాకుండా మనుషులకు ఎలాగైతే మనం టీకాలు వేస్తున్నామో అట్లా గవర్నమెంట్ తరఫు నుంచి గాలికుంటు వ్యాధి నివారణ కోసం ఈ టీకాలు ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం. అది కూడా రిపీటెడ్గా ఇది 8వ ప్రతి 6 నెలలకు ఒక డోసు ఇస్తున్నాము అన్నారు. చాలా సంతోషం అండి. అలాగే మరి మనం కూడా అన్ని అవగాహన పెంచుకొని ఎటువంటి వ్యాధులు రాకుండా ముందుగా నివారణ తీసుకోవడం అనేది చాలా చాలా అద్భుతమైన విషయం.